వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రవళిక. మనం ఈరోజు ఉగాది పండుగను జరుపుకోవడానికి ఎవరింటికి వచ్చామో తెలుసా? ఒక నటిగా, ఒక సమాజ సేవకురాలిగా, తన కమ్యూనిటీలో ఎవరికి ఏ ఇబ్బందులున్నా పోరాడుతూ సమస్యలను పరిష్కరిస్తున్న కీర్తిలత గౌడ్ గారి ఇంటికి వచ్చాము. మరి వెళ్ళిపోదామా? నమస్కారం మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది మేడం. నాకు చాలా సంతోషంగా ఉంది మా మేడంతో ఈరోజు ఉగాది పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రవళిక గారితో మరియు V3 ఛానల్ ప్రేక్షకులందరితో కూడా నేను ఈరోజు ఉగాది పండుగ సెలబ్రేట్ చేసుకోబోతున్నానంటేనే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. థ్యాంక్స్ అండి. అయితే ఆలస్యం ఎందుకు, మనం ఉగాది పండుగని సెలబ్రేట్ చేసుకుందామా? ప్లీజ్ కమ్. మనం ఈరోజు ఉగాది పండుగని జరుపుకోవడానికి కీర్తిలత గారి ఇంటికి వచ్చాం కదా. ఉగాది పండుగ విశిష్టత ఏంటో తెలుసుకుందాం. మేడం, ముందుగా మీకు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. ముందుగా V3 ప్రేక్షకులందరికీ మరియు తెలుగు ప్రజలందరికీ కూడా శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే యుగానికి ఆది, అంటే నూతన సంవత్సరం. నూతన సంవత్సరంలో మనకి షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని మనం చేసుకుంటాం. ఇది మనకు జీవితంలో వచ్చే కష్ట నష్టాలను, సుఖ సంతోషాలను అన్నింటినీ సమంగా తీసుకొని ముందుకి ఒకటే ధ్యేయంగా వెళ్ళాలి అనే ఒక సందేశాన్ని మన పూర్వీకులు మనకి ఎప్పుడో ఇవ్వడం జరిగింది. ఉగాది రోజున ప్రతి ఒక్కరూ, తెలుగు ప్రజలందరూ కూడా తమ తమ ఆశయాలను చిగురింప చేసుకుని ముందుకు సాగుతూ తన ఆశయాలను సిద్ధించుకోవాలనే సంకల్పంతో జరుపుకునే పండుగను ఉగాది పండుగ అని అంటారు. అమావాస్య తెల్లవారి వచ్చే చైత్ర శుక్ల పాడ్యమి రోజు జరుపుకునే పండుగ ఈ ఉగాది. మానవాళి తన ఆశయాలను సిద్ధింపజేసే పండుగ కూడా ఈ ఉగాది. పిల్లా పాపలతో, బంధువర్గంతో కొత్త బట్టలు కట్టుకొని ఇల్లంతా పండగ వాతావరణంతో, మామిడాకుల తోరణాలతో, దేవుడి గదిలో పూజలు చేస్తూ, నైవేద్యాలు పెడుతూ, పిండి వంటలు చేసి ఎంతో ఘనంగా సంతోషంగా జరుపుకునే ఈ పండుగనే ఉగాది అంటాము. ఉగాది అంటే తెలుగు ప్రజలకి వచ్చే మొదటి పండుగ. ఈ మొదటి పండుగ రోజు మనం ఏం ప్రారంభించినా అది మనం విజయం సాధిస్తామనే సంకల్పంతో చాలామంది ఈరోజు మంచి పనులను ప్రారంభించుకోవడానికి సంకల్పిస్తారు. మనం ఉగాది పచ్చడిని చేద్దామా లత గారు? చేద్దాం. అసలు ఉగాది పచ్చడి అంటే ఏంటి? షడ్రుచుల విశిష్టత ఏంటి? ఉగాది పచ్చడ షడ్రుచులు అంటే 6 రకాల రుచులు. 6 రకాల రుచుల్లో చింతపండు పులుపు, బెల్లం తీపి, ఉప్పు, కారం, మనకి వేప పువ్వు చేదు. మన జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలు ఉన్నా, చేదు అనుభవాలు ఉన్నా ఇవి. ఇంకొకటి వగరు, మన లేత మామిడి పిందెను వగరు. ఈ 6 రుచుల్లో ప్రతి ఒక్కరికి కూడా చాలా అనుభవాలు ఉంటాయి. సంతోషంగా ఉన్న ఒకటే రోజులో చాలా రకాల వేరియేషన్స్ మనం చూస్తాం. కాసేపు సంతోషిస్తాం, కాసేపు బాధపడతాం, కాసేపు అన్ని రకాల షడ్రుచులు లాంటి ఒక ఫీలింగ్స్ని కూడా ప్రతి ఒక్కరూ ఆ రోజు ఒక రోజులో మనిషి ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ చేస్తారు. సో వాటిని మనం ఈ షడ్రుచుల్లాగా అన్నింటినీ కలిపి తీసుకుంటే ఎలాంటి టేస్ట్ ఉంటుంది. ఏదైనా ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు మనం బాధపడితే దాని వరకే బాధపడితే ఒకటే టేస్ట్ తీసుకుంటే ఎలా ఉంటుంది, అన్నింటినీ కలిపి తీసుకుంటే ఆ రుచి ఎలా ఉంటుంది అనేది ఇది మన ఉగాది పచ్చడి. సో మనం స్టార్ట్ చేసుకుందామండి. మనం ఏ పని చేసిన పసుపు కుంకుమతోనే, అది మన సాంప్రదాయం. మనకి ఎవరైనా సరే మన సాంప్రదాయాన్ని మన పెద్దలు మనకి ఏది ఊరికే ఇవ్వలేదండి. ఎందుకంటే మన పసుపు అనేది ఒక కళ, అది ఒక మనకు ఔషధం. కుంకుమ అనేది అది మనం ఏ స్త్రీ అయినా నుదుటన బొట్టు పెట్టుకుంటే వచ్చే కళ, ఆ నిండుతనం మరి ఇంకా దేనికి రాదు. ఈ పసుపు కుంకుమ ఉన్నది అంటే అక్కడ ఏదో శుభం జరుగుతోంది అనేది మీనింగ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. పెద్దలు మనకిచ్చిన సాంప్రదాయాలు.
కానీ ఇప్పుడు సాంప్రదాయం ఇప్పుడున్న జనరేషన్కి ఇవన్నీ అందడం లేదు అసలు. అందడం లేదు అంటే కొంచెం మధ్యలో ఏమైపోయిందంటే ఫ్యాషన్ అనే ఒక మహమ్మారి లాంటి ఒక ఫ్యాషన్ వచ్చింది. బట్ ఏది వచ్చినప్పటికీ మళ్ళీ ఇప్పుడు పాత రోజులన్నీ మనకి పాతకాలంలో మన పూర్వీకులు ఏవైతే చెప్పారో అవే మళ్ళీ అవే రిపీట్ అవుతూ ఉన్నాయి. వాటిని ఫ్యాషన్ అని ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నారు. మనము పోయిన సంవత్సరంలో చూసుకుంటే కరోనా అని ఎన్నో కష్టాల్లో ఉన్నాము. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచైనా కొత్తగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఉగాది పచ్చడిని స్టార్ట్ చేద్దాం. కరోనా పోయింది, ఎలాంటి మహమ్మారులు మళ్ళీ మన దగ్గరికి దరి చేరవు. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చింది శుభకృత్ నామ సంవత్సరం. శుభకృత్ అంటే అన్ని శుభాలనే మనకిస్తుంది. ఇంకా ఎలాంటి మహమ్మారి లేదు. మన శరీరాలు మనకిచ్చిన వ్యాక్సిన్లు కానీ అండ్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ తట్టుకునేంత ఇమ్యూనిటీ అనేది ప్రతి ఒక్కరికి మనకి అలవాటైపోయింది. సో ఇప్పుడు ఎలాంటి వైరస్ వచ్చినా మనల్ని ఏమీ చేయలేదు. ఇంకా ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇప్పటి వరకు చాలామంది కరోనాతో చాలా కష్టాలు పడ్డారు. అది మనుషుల్ని చాలామందిని పోగొట్టుకున్నారు, బిజినెస్లలో లాస్ అయ్యారు, చాలా రకాలుగా అందరూ అన్ని రకాల కష్టాలు పడ్డారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ కష్టపడ్డది. కానీ ఈ శుభకృత్ నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ జీవితంలో శుభాలను చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా శుభాలే జరుగుతాయని, అందరూ సంతోషంగా ఉంటారని కూడా నేను నమ్ముతున్నాను. మనం ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని దాంట్లో పోస్తున్నాము. ఇప్పుడు కుండకి కంకణం పట్టుకున్నాం. కంకణానికి కూడా ఈ కంకణం అనేది ఎందుకు కడతారు అసలు? ఇది మనం ఒక శుభ సూచకంగా ఒక పని మొదలు పెడుతున్నప్పుడు కంకణాన్ని కట్టుకోవడం మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన ఆనవాయితీ. అంటే ఇది ఒక సంకల్పం చేసినట్టుగా. మనం చింతపులుసు దీంట్లో కుండలో తీసుకున్నాం కదా, పులుపు అయిపోయింది. ఇప్పుడు మనం బెల్లం తీపిని కలుపుకుందాం. మనం తురుముకొని పెట్టుకున్న బెల్లాన్ని మన టేస్ట్కి తగ్గట్టుగా కలుపుకుందాం. ఇప్పుడు బెల్లం అంటే మనకి చాలా హెల్దీ, ఐరన్ వస్తుంది. అవును, ఇది పోషకాలను అందించే ఔషధం కూడా. మన పూర్వీకులు ఓన్లీ ఏది చెప్పినా ఒట్టిగానే చెప్పరు. దాంట్లో చాలా అర్థం ఉంటుంది, చాలా పరమార్థం కూడా ఉంటుంది. ఏది చెప్పినా దీంట్లో ప్రతి దాంట్లో కూడా మనకి ఐరన్ ఉంటుంది. ఔషధాలన్నీ కూడా మనకు కావాల్సిన ఔషధాలు, కాల్షియం ఉంటుంది, అన్నీ ఉంటాయి. మీరు కూడా కొంచెం సో మనం ఇప్పుడు చేదుని యాడ్ చేస్తున్నాం. మనకి ఉగాది అంటేనే ఈ వేప పుట్టుతో మొదలవుతుంది. అవును, అంటే శశిర ఋతువు పోయి మనకి వసంత ఋతువు వస్తూ కోయిలల రాగాలు, ఆకులన్నీ రాలిపోయి కొత్త చిగుర్లు పెడుతున్న సందర్భంలో
కోయిల రాగాలు, చెట్ల ఆకులు, ఈ పూత, చెట్లన్నీ కూడా పూత పూస్తాయి. చెప్పుకున్నాం కదండి ఇందాక, పూర్వీకులు ఏది ఇచ్చినా అది ఒక అమృతం లాంటి ఔషధం మనకి ఇచ్చేది కూడా. ప్రతి పండుగకి ఏదో ఒక రకంగా మనకి అందించారు. దాన్ని అందరూ ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తున్నారు, కానీ ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడున్న పిల్లలు ఏమంటారంటే ఉగాది పచ్చడా అంటారు. అసలు అదేంటి అంటే, ఇంకా కొంతమందికి అయితే ఏమేమి చేయలేదు, ఉగాది పచ్చడి ఎట్లా చేస్తారో మాకు తెలీదు, ఇలాంటి ఫ్యాషన్ని మనం వింటూ ఉంటాం. కానీ ఖచ్చితంగా మనం ఫాలో అయితేనే అందరికీ మంచిది. అది శాస్త్రోక్తంగాను మన జీవితాలకి పాజిటివిటీ ఇస్తుంది. మెయిన్ ఏంటంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ మన జీవితం ముందుకెళ్ళడానికి కూడా మనకి ఎంతో సహకరిస్తుంది. మనం ఇప్పుడు కామన్గా మహిళలమే ఉన్నాము. ఇంట్లో ఎలాంటి పూజ చేయకుండా, దీపం వెలిగించకుండా, ఇల్లు సరిగ్గా క్లీన్ చేయకుండా కామన్గా ఉంటే ఆ ఇల్లు కలెక్ట్ ఉంటుంది. ఒక దీపం వెలిగించి ఒక గడపకి మనం పసుపు రాసి ముగ్గు పెట్టి పసుపు కుంకుమతో అలంకరించి పెట్టి, పువ్వులతో ఆ పూజ గదిని కానీ గడపని కానీ అలంకరించి పెడితే అసలు ఆ కళే వేరుంటుంది. లక్ష్మీదేవి నిజంగానే వస్తుందా అని మనకు అనిపిస్తుంది. అది పాజిటివ్గా జరిగిపోతుంది. మనకి ఏదైతే అనిపిస్తుందో అదే జరుగుతుంది. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే జరుగుతుంది. మీరు అన్నట్టుగా మనమే జరుపుకోకపోతే ఇంకా మన ఫ్యూచర్ పిల్లలకి అసలు ఇలాంటివి ఏమీ తెలియకుండా పోతాయి. అవును, ఖచ్చితంగా. అందుకే మన 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 పూర్వీకులు మనకు అందించారు, మనం మన తర్వాతి తరాలకు అందించాలి. అది మన బాధ్యత. మన సంస్కృతి సాంప్రదాయాలు మన నెక్స్ట్ అంటే భవితకి, మన భావితరాలకి అందించడం అనేది మన బాధ్యత. ఇప్పుడు మనం మన పులుపులో బెల్లం కలుపుకున్నాము, తీపి, చేదు కలుపుకున్నాము, వేప పువ్వు మరియు కారం కలుపుతున్నాము. ఇప్పుడు మనకు సమ్మర్ అంటేనే మ్యాంగోస్తో మొదలవుతుంది. అవును, పండు మ్యాంగోస్, కచ్చ మ్యాంగోస్, మామిడికాయ పచ్చడి. అవును, మామిడికాయ అంటే ఒక అమృతం లాంటి పండు. దానివల్ల కూడా అసలు చాలా హెల్త్కి సంబంధించినవి చాలా ఉంటాయి. ఇప్పుడు మనం పచ్చడికి యూజ్ చేసేది చిన్న పింద, అంటే వగరుగా ఉండదు. పెద్దగా అయిన కాయలు మళ్ళీ పులుపుకి వస్తాయి. సో అందుకని పచ్చడికి యూజ్ చేసే కాయల్ని చిన్న, అంటే పెద్దగా కాకుండా మరీ పిందలుగా ఉండకుండా మీడియంగా ఉండే వగరు వచ్చే కాయల్ని మాత్రమే మనం దీనికి పచ్చడికి యూజ్ చేస్తాం. మీరు ఇప్పుడు మూవీ చేస్తున్నారు కదా, ఆ ప్రాజెక్ట్ ఏంటి, దాని గురించి చెప్తారా? నేను ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాను. నేనే ఓన్గా నా ఇద్దరు పిల్లల మీద ఏబీ సినిమాస్ అనే ఒక బ్యానర్ని క్రియేట్ చేసి దాంట్లో ఒక తెలంగాణ మన సంస్కృతి సాంప్రదాయాలు ఎలా జరుపుకుంటున్నామో, ఇదివరకటి రోజుల్లో మన పల్లెల్లో ఉండే వాతావరణాన్ని, అసలు ఎంత స్వచ్ఛంగా ఉంటారో అక్కడ మనుషులు. ఒక విలేజ్లో ఏమంటారు, భేదాలు ఉండవు. తన పరాభేదం అనేది ఉండకుండా ప్రతి ఒక్కరు బాంధవ్యాలతో పీల్చుకుంటూ ఎలా కలిసిమెలిసి ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ షడ్రుచులు ఎలా కల్పంగానే మింగిలైపోతాయో విలేజ్లో కూడా అలాగే ఉంటారు. అలాంటి వాతావరణంలో ఒక మంచి, అందరినీ నవ్వించడానికి ఒక మంచి కథతో మీ అందరి ముందుకి రాబోతున్నాను. మీ అందరి ఆశీర్వాదం కూడా నాకు అందిస్తారని ఈ ఉగాది సందర్భంగా నేను నమ్ముతున్నాను. తప్పకుండా మేడం, మీరు తీసే ప్రాజెక్ట్ చాలా హిట్ అవ్వాలని, ఉగాది కొత్తగా ప్రారంభిస్తున్న ఉగాది పండుగ రోజు కొత్తగా ప్రారంభిస్తున్న మూవీ హిట్ అవ్వాలని మా V3 తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ V3 ప్రేక్షకులు, తెలంగాణ తెలుగు ప్రజలు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి. ఉగాది పచ్చడి రెడీ. మరి టేస్ట్ చేద్దామా మనం టేస్ట్ చేయడానికి ముందు మన సాంప్రదాయం ప్రకారం మనం ముందుగా దేవుడికి నైవేద్యం పెట్టుకొని అప్పుడు టేస్ట్ చేద్దాం. ఉగాది రోజు ఇంకా మనకి ప్రత్యేకమైన తీపి పదార్థం మన భక్ష్యాలు.
అంటే తెలంగాణలో కొంతమంది బూరెలు అంటారు, కొన్ని చోట్ల భక్ష్యాలు అంటారు. శనగపప్పు ఉడకబెట్టుకొని బెల్లం కానీ షుగర్ కానీ వేసి దాన్ని వేడి చేసి కానీ పాకం చేసి కానీ కలిపి మైదా పిండి కానీ అది గోధుమ పిండి కానీ పూరి పిండి అని వస్తుంది, ఆ పిండి కానీ ఏదైనా చపాతీలా చేసి ఈ ఉండని మనం ఏదైతే శనగపిండిని మెత్తగా చేసుకొని షుగరు కానీ బెల్లం కానీ కలుపుకున్న దాన్ని నెయ్యితో ఒత్తి దాన్ని ముద్ద చేసేసి ఒత్తి మనం పెనం మీద నెయ్యితో కాల్చుకున్న భక్ష్యాలు కూడా నేను రెడీ చేసి పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు మనం చేయడం అనేది టైం సరిపోదు కాబట్టి నేను ముందే చేసి పెట్టాను. సో మనం దేవుడికి నైవేద్యం పెట్టి మనం ఆరగించేద్దాం. ఓకే అండి. ఉగాది పచ్చడిని చూడగానే తాగేయాలనిపిస్తుంది. టేస్ట్ చేద్దామా మరి? చేద్దాం. ఎలాగూ దేవుడికి నైవేద్యం పెట్టడం అయిపోయింది. సో చాలా బాగుంది. మీరు అసలు ఉగాది పచ్చడి చాలా బాగుంది. యాక్చువల్గా మీరు చెప్పాలంటే మీరు యాక్టింగే కాదు, ప్రజాసేవ చేయడమే కాదు, వంటలు కూడా ఎంత బాగా చేస్తారని ఈరోజే అర్థమైంది. ఉగాది పచ్చడితో పాటు చేసిన భక్ష్యాల టేస్ట్ కూడా చూడండి. భక్ష్యాలు అంటే నా ఫేవరెట్. చాలా బాగున్నాయి. మీరు కూడా టేస్ట్ చేయండి. Thank you. చాలా బాగుంది. అన్ని టేస్టులు ఇలా తగ్గుతున్నాయి. అన్ని చాలా మిక్స్డ్గా బ్యాలెన్స్డ్గా ఉంది పచ్చడి అసలు యాక్చువల్గా. ఎలా ఉంది? స్వీట్ సరిపోయిందా? చాలా బాగుంది అసలు. ఈ టేస్ట్ అయితే ఇలా తగ్గుతుంది నోట్లో పెట్టుకోవడానికి. తినండి. చాలా 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 టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి వచ్చి. చాలా బాగుంది. నాకు చాలా ఇష్టం భక్ష్యాలు. పిల్లలకు కూడా చాలా ఇష్టం. ముందు ఉగాదికి చేస్తాము, మధ్యలో చేయి మేము మమ్మీ కూడా చాలా బాగా చేస్తారు. ఈరోజు మా ఇంటికి వచ్చి నాతో పాటు ఉగాది పండుగ జరుపుకున్న మన ప్రవళిక గారికి మరియు V3 ప్రేక్షకులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ కూడా ఆశలు చిగురించాలని, ఆశయాలు ఫలించాలని, మన కలలన్నీ సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.